నాన్న గతం నిన్ను ఇంకా గుచ్చుతుంది అంటేనే నీలో నా మీద ప్రేమ ఇంకా బతుకుందని అర్థం. నువ్వు నన్ను మర్చిపోలేవు అన్నది నిజం. సమయం నువ్వేమీ తినలేదు కదా? తిన్నావా? రాతెందుకు కానీ వద్దు, చెంప పగలు కొట్టేస్తాను. తినకుండా వేషాలు వేస్తున్నావా? డాక్టర్ అయ్యుండి టైంకి ఫుడ్ తినాలని తెలీదు? నువ్వు తినలేదు కదా, నీకు తెలీదా? నువ్వు డాక్టర్వేగా. నేను తినకపోవడం ఏంటి? హలో, ఐ నో, ఈవెన్ ఐఎమ్ అ డాక్టర్. దీనికేం తక్కువ లేదు. రా ముండు. చంప పగలు కొట్టేస్తానని చెప్పాను కదా, తిన్. సమయం, నీ ఫీలింగ్స్ నాకు అర్థం కాదు చెప్తుంది. అర్థం చేసుకోమ్మా. నీ ఫ్యూచర్ని పాడు చేసుకోక సమయం. నా ఫ్యూచరే నువ్వు నాన్నా. అదే మరి నువ్వు మధ్యలో మాట్లాడుకో, నన్ను మాట్లాడు. నేను నీకు లేకపోయినంత మాత్రాన నీ లైఫ్ స్పాయిల్ అయిపోదు. ఇదిగో, నీకు అమ్మా నాన్న ఉన్నారు, నీకోసం ఆలోచించే కుటుంబం ఉంది. వాళ్ళు నీ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. నాతో ఉంటే నీకు నేనే ఉంటాను, ఇంకెవరు ఉండరు. నాకు కావాల్సింది నువ్వే. నువ్వేం చెప్పినా నేను విన్ను. నువ్వు చెప్పింది నేను వింటున్నప్పుడు నేను మాట్లాడేది నువ్వు వినాలి. నేను కోరుకుంటుంది నిన్నే నాన్న, నాకు నువ్వు చాలు. తప్పు, అది తప్పు. నేను నీకు చాలని నువ్వు అనుకోవచ్చు, నీకందరూ ఉండాలని నేను అనుకుంటున్నాను. మన ప్రేమ ఓడిపోవచ్చు, నువ్వు ఓడిపోకూడదు. మీ పేరెంట్స్ బాధతో మిగిలిపోకూడదు. వాళ్ళు బాధతో మిగిలిపోతారని మనం జీవితాంతం కూలిపోతామా? నిన్ను కన్నవాళ్ళని, నీ శ్రేయస్ కోరుకునే వాళ్ళని వదిలేస్తానంటావా? నాకు నువ్వే ముఖ్యం. నీ వాళ్లే నీకు ముఖ్యం. మధ్యలో వచ్చిన వాడిని మధ్యలోని వదిలి బాధను అనుభవించడం నాకు అలవాటే. నా అన్నవాళ్ళు లేకుండా పెరిగాను, నీకు ఉన్నవాళ్ళు లేకుండా పోకూడదు. సమయం, నాకంటూ ఎవరూ లేరే అని ప్రతి క్షణం నరకం అనుభవించిన రోజులు ఎన్నో ఉన్నాయి. అవి నీకు రాకూడదు. కన్న తోడు లేకపోతే ఎంత బాధ ఉంటుందో అది మాత్రమే నాకు తెలుసు. కన్న బిడ్డ లేకపోతే తల్లిదండ్రులకి ఆ క్షోభ ఎలా ఉంటుందో నాకు తెలియదు. నీకు నేనే కావాలని ఇంకా చెప్పి దాన్ని రుచి చూపించకు. ఏ జన్మలో ఏం పాపం చేశాను, ఈ జన్మలో అనాథనై బతుకుతున్నాను. ఈ జన్మకి మరో పాపాన్ని నా చేత చేయించుకో. వచ్చే జన్మలోనూ నాకు బాధనే ఉంచకు. ప్లీజ్, ఐ బెగ్ యూ. నాకు లేని అదృష్టాన్ని దేవుణ్ణి నీకు అమ్మా నాన్ననిచ్చి ప్రసాదించాడు. వాళ్ళని దూరం చేసుకోకు. వాళ్ళు చెప్పినట్టే విను. వినను. నాకు నువ్వు కావాలి. ఇంత మంచోన్ని ఎవరైనా వదులుకుంటారా? సౌమ్యం, నువ్వు ఏమైనా చెప్పు నాన్న, నాకు నువ్వు కావాలి, కావాలి. ఇదే నీ చివరి మాట? ఇదే నా ప్రతి మాట. ఓకే, నేనెంత చెప్తున్నా నువ్వు మారటం లేదు కదా. దీనంతటికీ కారణం నేను నీకు కనిపిస్తూ ఉండటం కదా. ఇప్పుడు చెప్తున్నాను విను. నువ్వు నా మాటను వినకపోతే నేను అమెరికాలోనే ఉండను. ఎక్కడ ఉంటానో కూడా నువ్వు తెలుసుకోవటానికి వీలు లేని ప్లేస్కి వెళ్ళిపోతాను. నాన్నా, ఆలోచించుకో.
ఇక్కడ ఉన్నాడులే అని నువ్వు అనుకోవడం కావాలా? ఎక్కడ ఉన్నాడో ఏమైపోయాడో కూడా తెలియకుండా ఉండటం కావాలా? దగ్గర వాళ్ళని దూరం చేసుకుంటావా? దూరంగా ఉండి ఉన్నాడని తృప్తి పడతావా? చాయిస్ ఇస్ యువర్స్. తేల్చుకో. అమ్మా ఏమ్మా? ఏం లేదు. నన్ను ఇలా చూస్తావనుకోలేదు కదూ? నమ్మకం అయితే ఉందమ్మా. నా నమ్మకమే నిలిచింది. హ్యాపీగా ఉంది. అమ్మా, నువ్వు హ్యాపీగా ఉన్నావు కదా? మీతో మాట్లాడుతున్నాను కదా. ఇది ఓకే అమ్మా. నేను అమ్మమ్మ గురించి అడుగుతున్నాను. నీ కోరిక తీరిందిగా? లేదురా. అదేంటమ్మా? బాధగా ఉంది. ఏంటమ్మా? అవును, అమ్మను చూసినందుకు సంతోషంగా ఉన్నా. నన్ను క్షమించాను అని ఒక్క మాట చెప్పనందుకు బాధగా ఉంది. అమ్మా, క్షమించాను అని అమ్మమ్మ చెప్పకపోయినా నిన్ను క్షమించినట్టే. క్షమించకపోతే నీకోసం అమెరికా దాకా వస్తుందా? నిన్ను చూస్తుందా? లేదు శామ్, నాకెందుకో మా అమ్మకు నా మీద కోపం పోలేదు అనిపిస్తోంది. లేదంటే నేనన్నిసార్లు నోరు తెరిచి అడిగిన తర్వాత కూడా క్షమించానని చెప్పకుండా ఎందుకు దాటేస్తుంది? అమ్మననుకోవడానికి లేదులే శామ్. అమ్మా? అవును, నేను చేసిందేమైనా చిన్న తప్ప? వంశ పరువు తీశాను. మా అమ్మను ఇన్నేళ్లు ఏడ్చేలా చేశాను. కన్న కూతుర్నయ్యుండి మానని గాయాన్ని తన మనసుకు చేశాను. తప్పు చేసింది నేను కాబట్టి నాకది పెద్దగా కనిపించదు. నిజానికి నేను మా అమ్మని క్షమించమని అడగటంలోనే అర్థం లేదు. నన్నసలు క్షమించకూడదమ్మా, క్షమించకూడదు. అర్థం అవుతుంది, బాగా అర్థం అవుతోంది. క్షమించరాని తప్పు చేశానని బాగా అర్థం అవుతోంది. అమ్మా, ప్లీజ్ అలా మాట్లాడకు. తనకి నువ్వంటే ప్రేమ ఉందమ్మా, కోపం లేదు. దాన్ని బయటికి చూపించలేకపోతుందే కానీ లోపల నీ మీద ప్రేమ చూపిస్తుంది. కాబట్టే కదా మన ఇంటికొచ్చింది. నిన్ను డాడ్ని ఆశీర్వదించింది, నీకు వడిబియ్యం పోసింది. అమ్మా, క్షమించాను అనడానికి నువ్వు అన్నం పెట్టమ్మా అన్నప్పుడు ఆ పల్లెంలో నుంచి ఒక ముద్ద పైకి తీసిందే, అదే సాక్ష్యం. ఇంతకు మించిన సాక్ష్యం ఇంకేం కావాలి? అమ్మమ్మకు నీ మీదున్న ప్రేమ గొంతు దాకా వస్తుంది, నోటి నుంచి రావడం లేదు. కళ్ళల్లో అది కనబడుతుంది, బయటికి చూపించటం లేదు. అన్ని ప్రేమలు పైకి కనిపించక్కర్లేదమ్మా,
మీ అమ్మ మీద నీకెంత ప్రేముందో నీ మీద అంతే ప్రేమ తన గుండెల్లో దాచుకుంది. అమ్మా, అమ్మమ్మ నీకోసం ఫీల్ అవుతుంది నిజం. అమ్మమ్మ నిన్ను క్షమించింది నిజం. క్షమించిందంటావా? చెప్తున్నాను కదమ్మా. నీ మాట నమ్ముతున్నాను. కాకపోతే అమ్మ నోటి వెంట ఆ మాట వినాలని ఆశ. తీరుతుందిలే అమ్మా, నువ్వేం బాధపడకు, హ్యాపీగా ఉండు. సరే, ఇంక పడుకో. గుడ్ నైట్. గుడ్ నైట్. నీ కోరిక చిన్నది అయినా తీర్చాలని నాకు ఉన్నా ఆ మాట చెప్పాలనిపిస్తున్నా నా మనసు పదే పదే ఆ సంఘటనని గుర్తు చేస్తూ నన్ను చెప్పనివ్వటం లేదు. నా కన్న ప్రేమకు నేను కోల్పోయిన మాంగళ్యం అడ్డుపడుతుందమ్మా. నాలో ఉన్న కోపం నీ మీద ఉన్న ప్రేమని కప్పేస్తుంది, మర్చిపోనివ్వటం లేదు. నా మనసు జరిగింది మర్చిపోనివ్వటం లేదు. నువ్వు చేసిందేం చిన్న తప్పు కాదు, క్షమించరాని నేరమని పదే పదే జ్ఞప్తికి తెస్తుంది. ఇంకేం చేయను, క్షమించలేను, క్షమించానని చెప్పలేను. It's okay. Relax. నొప్పి మేడం. Don't worry. Relax. What's your name? తెలుగు అతనే. రంజన్. What's your problem? నెక్ పెయిన్ సార్. ఎలా జరిగింది? సార్ ఫైటింగ్ సార్, నాకు నా భార్యకు మధ్య. డాక్టర్. మందాకి అలవాటు ఉందా? నో సార్. స్మోక్ చేస్తావా? నో సార్. లేడీస్? నో 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 సార్. ఏమీ లేనప్పుడు మెడ స్ట్రక్ అయితే ఏంటి, స్ట్రైట్గా ఉంటేంట? ఏం మాట్లాడుతున్నారు సార్? ఏం లేదండి, దీనికి మెడిసిన్ ఉందని డాక్టర్ గారు చెప్తున్నారు. నాకు ఆ మెడిసిన్ కావాలి డాక్టర్, వెంటనే తెప్పించండి. డాక్టర్, ఆ మెడిసిన్ కావాలంట. ఆ మెడిసిన్ సమయం నిన్న ఇంట్లో చెప్పావా? చెప్పేమంటావా? ఇంకా చెప్పలేదా? ఎలా చెప్పాలా అనే ఆలోచిస్తున్నాను. ఉన్నది చెప్పడానికి ఆలోచించడం దేనికి? నువ్వు అనుకుండా ఎలా చెప్పాలా అని. నువ్వు అంటారంటావా సమయం? ఎస్ అనిపిస్తాను కదా నాన్న. అంతా నీ చేతుల్లో ఉంది. అవును, ఈ చెయ్యి వదలను.
డాక్టర్ సారీ. దేనికి? అది మీరేదో మాట్లాడుకుంటున్నారు కదా. పర్లేదు, విషయం ఏంటి చెప్పు. ఒక కేసు వచ్చింది. నువ్వైతేనే కరెక్ట్ అనే ఒపీనియన్ వచ్చింటుంది. ఎస్ డాక్టర్. పద. వాట్ హ్యాపెన్? తెలుగుడే సార్. మెడపట్టేసిందా? అవును డాక్టర్, 5 సంవత్సరాల నుంచి ఎన్ని హాస్పిటల్ తిరిగినా ఈ మెడకాయ తిరగట్లేదు సార్. ఎలా పట్టేసింది? నాకు నా భార్యకి చిన్న గొడవ, కానీ పెద్దగా కొట్టేసింది. దీనికి ట్రీట్మెంట్ లేదుగా? లేదా? అబ్బా డాక్టర్. మనం ఏం చేయలేం డాక్టర్. హోప్లెస్ డాక్టర్ రెడ్డి. డాక్టర్ ఏం చేయను? నయం చేయండి డాక్టర్. అవును ఆదిత్య గారు, మీ గురించి చాలా గొప్పగా చెప్పాను. రెడ్డి గారు, ఏదైనా చేయడానికి ప్రాబ్లం ఆయన మెడలో లేదండి, ఆయన బ్రెయిన్లో ఉంది. బ్రెయిన్? ఆ బ్రెయిన్నే సర్చ్ చేయండి డాక్టర్. మీరు గొప్ప న్యూరాలజిస్ట్ కదా, మన హాస్పిటల్ పరువు కాపాడండి. ఓకే, సరి చేస్తానులే, నువ్వు బయట ఉండు. ఓకే డాక్టర్. డాక్టర్ రెడ్డిని బయటికి పంపించేశారు, మీ వల్ల అవుతుందా? అవ్వదని చెప్తుంటే డాక్టర్ రెడ్డి గారు వింటున్నారా డాక్టర్? అయితే ఈయన తలకాయ ఇంకా తిప్పలేరా డాక్టర్? అబ్బా, ఏం తిప్పలేని పడతారులే గాని మీరలా పదండి డాక్టర్. దేనికి తీసుకొచ్చారు డాక్టర్? దేనికంటారేంటి డాక్టర్? ఒక ఫీమేల్ డాక్టర్ని ఒక మేల్ డాక్టర్ ఎందుకు పక్క తీసుకొస్తాడు? ఇక్కడ డాక్టర్ ఎక్కడైతే ఏంటి డాక్టర్, అయినా ఇలాంటి పనులకి స్పెషల్గా పర్టికులర్గా ఒక ప్లేస్ అంటూ ఉంటుందా ఏంటి? ఈయన ఇక్కడే ఉన్నారు కదా డాక్టర్. తిరిగి చూడలేడుగా డాక్టర్. అర్థమైంది. మీరు ఎంత అందంగా ఉంటారో డాక్టర్. ఈ అందమంతా మీకే కదా డాక్టర్. డాక్టర్ రండి. డాక్టర్ మళ్ళీ ఇటు వస్తారేంటి? రండి. డాక్టర్ రండి, మళ్ళీ వచ్చేసారేంటి డాక్టర్? రండి. డాక్టర్ 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 ఇంక తిరిగింది చాలు, ఆగండి. ఇక ముద్దులతో ముంచేస్తాను. ఐ వాంట్ కిస్ యూ. డాక్టర్ ఏంటి డాక్టర్, ఏం జరుగుతోంది ఇక్కడ? ఏంటలా చూస్తున్నారు? మీ మెడ సెట్ అయిపోయింది. అవును సార్, తిరుగుతుంది. నా మెడ తిరుగుతుంది. నా మెడ సెట్ అయిపోయింది. ఎలా డాక్టర్? చెప్పారు కదా, మీ ప్రాబ్లం మీ మెడలో లేదు, మీ బ్రెయిన్లో ఉంది. అది సెట్ చేసేసాం. డాక్టర్ రెడ్డి, తిరుగుతుందా? మీ పేషెంట్ సెట్ చేశాను. నాకు తెలుసు డాక్టర్, బట్ హౌ? వితౌట్ మెడిసిన్, వితౌట్ ట్రీట్మెంట్, హౌ డాక్టర్? ఆ స్టోరీ అంతా మీ పేషెంట్ని అడుగు, చెప్తాడు. యు ఆర్ ఎ జీనియస్ సార్. అది అందరూ అనే మాటే కదా, కొత్తగా ఏమనుంటే చెప్పు. వేరే ఏదైనా అంటే? కంగారేం లేదు, తీరిగ్గా ఆలోచించుకొని చెప్పు. మీరు రండి డాక్టర్.
డాక్టర్ గివ్ మీ మెడిసిన్. మెడిసిన్ ఇమ్మంటున్నారు డాక్టర్. రమ్మంటారా? అక్కర్లేదు, దానికి ఇంకో మెడిసిన్ ఉంది. డాక్టర్ ఆ మెడిసిన్ ఇవ్వండి. ఇస్తాను. ముందు స్కానింగ్ తీయాలి, చిన్న ట్రీట్మెంట్ ఉంది. 2 డేస్లో రికవర్ అవుతారు. నర్స్, డాక్టర్ టేక్ హిమ్ టు స్కాన్. ఓకే. ఏనా ఇమీడియట్ గా తగ్గిపోయే ట్రీట్మెంట్ గుర్తొచ్చి కూడా అది చేయకుండా వదిలేసా? నాకేమీ గుర్తుకు రాలేదు.